చంద్రన్న విద్యుత్ వెలుగులను సౌత్ రాజుపాలెంలో చక్రధర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ స్థానిక రైతులను ఇక్కడ చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చంద్రన్న వెలుగుల పేరుతో ప్రతి రైతుకు విద్యుత్ అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దాదాపు 50 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఒక వినూత్న కార్యక్రమానికి చేపట్టారు. ఆయనే ఆ కార్యక్రమానికి చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే గారు ఒక రాష్ట్ర కార్యక్రమంగా దాన్ని రూపొందించి దానికి నామకరణం చేసి ఎప్పుడో శాంక్షన్ అయిన విద్యుత్ పనులు నత్తనడకన సాగడం గుర్తించి చంద్రబాబు గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి దాన్ని తీసుకెళ్లి రాష్ట్రంలో మొట్టమొదటిసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కి 100% పూర్తి చేసి దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని డివిజన్లలో ఇప్పుడు దాకా ఎక్కడైతే నాణ్యమైన విద్యుత్ లేక ప్రజలు సమ్మర్ లో ఎండాకాలంలో ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని శాశ్వతంగా దూరం చేస్తూ 3 ఫేజ్ హై క్వాలిటీ కరెంట్ ని ప్రజలకి అంకితం చేయడం, ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ముఖ్యంగా చింతారెడ్డిపాలెం గ్రామ ప్రజలకు 3 ఫేజ్ నాణ్యమైన విద్యుత్ ని అంకితం చేసినందుకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, చింతారెడ్డిపాలెం గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు.